ఎపిసోడ్ 17 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో కిరణ్మయి రాయన్నను బాగా ఉత్తేజపరుస్తూ, మీరు అపురూపలక్ష్మిని హత్య చేయకపోతే వెళ్ళి ఆడి గెలిచి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. రాయన్న పిచ్చిలోకి తలదించుకుని వెళ్ళి తన ఓవర్లో హ్యాట్రిక్ చేసి విజయగర్వంతో పెవిలియన్లోకి వచ్చి అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ కిరణ్మయి కోసం చూస్తాడు. కిరణ్మయి అప్పుడే రాయన్నకి తను భార్యనని అందరికీ పరిచయం అవ్వడం ఇష్టం లేదని రాయన్న స్నేహితుడికి చెప్పి హైదరాబాద్ ట్రైన్ ఎక్కేస్తుంది. చివరి రోజు ఆటలో రాయన్నకి వసీం అక్రమ్ బౌలింగ్ చేయగా అతని కంటి కింద గాయమవడం, అంతలోనే భారత్ టీంలో 9వ వ్యక్తి అవుట్ అవ్వడంతో రాయన్న తను ఆడతానని చెప్తాడు. రాయన్న లేచి నిలబడి నేను వెళ్ళి ఆడతాను అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళు మిగతా ఆటగాళ్ళు ఒక్కసారి తల తిప్పి చూశారు. అప్పటి వరకు గుసగుసగా సాగుతున్న ఓటమి తాలూకు మాటలు కూడా తగ్గిపోయాయి. రాయన్న చెబుతుంది నిజమో అతడు మతి చెడిందో అర్థం కానట్టు డాక్టర్ ఒక్క క్షణం దిగ్భ్రాంతితో చూసి వెంటనే తెప్పరిల్లి, ఏంటి నువ్వు చెప్తుంది? ఈ విరిగిన ఎముకతో వెళ్ళి ఆడతావా అన్నాడు. రాయన్న ఆయన వైపు చూశాడు. విరిగింది చేతి ఎముక కాదుగా డాక్టర్, చెప్పండి. ఎక్కువ టైం లేదు. నేను ఆడడం ప్రాణానికి ఏమైనా ప్రమాదమా, లేక 5 నిమిషాల్లోనే స్పృహ తప్పి పడిపోతానా? లేకపోవచ్చు, కానీ ఒంటికంటుతో ఆడాలి. కదిలే కొద్దీ బాధ, అందులోనూ మొహంలో ఎముక. ఆ సంగతి నాకు వదిలిపెట్టండి. ఎంతసేపు ఆడగలవు? పావుగంట, అరగంట? మన దేశపు ఓటమిని అరగంట దూరం చేయగలిగిన అది చాలు డాక్టర్ గారు. డాక్టర్ మాట్లాడలేకపోయాడు. రాయన్న ఆడుతున్నట్లు ప్రకటించారు. అంపైర్లు లంచ్ చెప్పగానే ఆటగాళ్లు వెనక్కి వచ్చారు. అప్పటి వరకు ఫీల్డ్లో ఉన్న అజారుద్దీన్కి బయట జరుగుతున్న విషయాలు ఏమీ తెలియవు. రాయన్న మొహంలో ఎముక విరిగిందని, అయినా అతడు ఆడడానికి సిద్ధపడ్డాడని తెలియగానే ఎందుకలా అన్నాడు. కనీసం ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మీకు ఎవరైనా పక్కన స్టాండ్ ఇవ్వాలి కదా. ఓటమి ఎలాగూ తప్పదు, కానీ ఇప్పుడు నువ్వు ఆడితే ఆ గాయం మరింత ప్రమాదించవచ్చు. ఇప్పటికే నీకు భారత టీంలో స్థానం లభించే ఛాన్స్ ఉంది. అనవసరంగా ఈ గాయం వికటించడం వల్ల ఆ స్థానం పోతుందేమో ఆలోచించు. ఒక కెప్టెన్గా మీరు నన్ను బ్యాటింగ్ చేయవద్దంటే మానేస్తాను, కానీ నా భవిష్యత్ రిస్క్ అనే స్వార్థంతో మానేయమంటే మాత్రం ఒప్పుకోను. మన ప్రెస్టేజ్ ముందు నా భవిష్యత్తు ముఖ్యం కాదు. వీలైనంత వరకు నేను మీకు రెండవ వైపున నిలబడి సపోర్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఒప్పుకోండి ప్లీజ్. సరే, నీ ఇష్టం, క్లుప్తంగా అన్నాడు కెప్టెన్. అతడి కళ్ళలో మాత్రం అంతర్లీనంగా మెచ్చుకోలు కనబడింది. అవతలి జట్టు మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకుంది. ఎంతసేపు? 10 నిమిషాల్లో ఆట ముగిసిపోతుందనుకున్నారు. లంచ్ అయిన తరువాత బౌలింగ్ ప్రారంభించారు. 5, 10 నిమిషాలు, పావుగంట. భారత్ స్కోరు మరో 10 పరుగులు పెరిగింది. ఇంకో 5 పరుగులు చేస్తే ఓటమి తప్పకపోయినా అవమానకరమైన ఇన్నింగ్స్ డిఫీట్ తప్పుతుంది. ఇంకొక 10 పరుగులు చేయాలన్న టెన్షన్తో ఉన్నారు ఆఖరి ఆటగాళ్లు అజారుద్దీన్, రాయన్నలు. మొదట్లో దీన్ని తేలిగ్గా తీసుకున్న పాకిస్తాన్ ఆటగాళ్లు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇది సాధ్యమవకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ఫలితం ఫాస్ట్ బౌలర్లు రంగంలోకి వచ్చారు. రాయన్న దెబ్బ విషయం వాళ్ళకి అనవసరం. అతడిని అవుట్ చేయాలి అంతే. వేగంగా బౌన్సర్లు వేయసాగారు. మొహం పక్క నుంచి బాణాల్లా వెళ్ళసాగాయి బంతులు. అతి కష్టం మీద 4 బంతులు ఆడాడు. విరిగిన ఎముక దగ్గర భరించలేనంత బాధ. పళ్ళ బిగువను బిగపట్టి ఓవర్ పూర్తి చేశాడు. తరువాత అజారుద్దీన్ బ్యాటింగ్కి వచ్చాడు. 2 పరుగులు తీశాడు. 2 బంతుల తర్వాత మరో 2 పరుగులు. పరిగెత్తుతుంటే మొహం కదిలి మరింత బాధ. ఓవర్ పూర్తయింది. రాయన్న బ్యాటింగ్ స్కోర్ బోర్డు మీద అక్షరాలు మెరుస్తున్నాయి. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ 108, రెండో ఇన్నింగ్స్ 91/9. పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ 220. బౌలర్ వేసిన బంతిని లాగి కొట్టాడు.
గ్రౌండ్ అంతా చప్పట్ల హోర్. బాల్ గీత దాటింది. 4 పరుగులు. జనం లేచి హర్షధ్వానాలు చేస్తున్నారు. భారత జట్టు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకుంది. టీ విరామ సమయంలో నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ వేయించుకున్నాడు రాయన్న. మళ్ళీ ఆట ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆటగాళ్లలో కసి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ప్రేక్షకులు దాదాపు భారతదేశమే విజయం సాధించినంత ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు. ఇంకో గంటన్నర టైం ఉంది ఆట పూర్తవడానికి. భారతదేశం ఓడిపోవడం ఖాయం. కేవలం ఇన్నింగ్స్ డిఫీట్ తప్పిపోయిందని ప్రేక్షకుల ఆనందం. ఇమ్రాన్ ఖాన్ వేగంగా పరిగెత్తుకు వస్తున్నాడు. ఆ బంతిని గాని వికెట్కి తగిలితే అది 2గా విరగాల్సిందే. అంత వేగంగా వస్తుంది. రాయన్న కాలు ముందుకు పెట్టి చలాగ్గా లేట్ కట్ చేశాడు. బంతి బౌండరీ దాటింది. జనం అస్సలు కుర్చీల్లో నిలవలేదు. రాయన్నకి ఒక విషయం అర్థమైంది. ఇప్పట్నుంచి తాము ఎన్ని పరుగులు తీస్తే పాకిస్తాన్ జట్టు అన్ని పరుగులు తీయాలి. గంటన్నర సేపు తాము ఎలాగూ ఆడలేరు కాబట్టి ఓడిపోయే ముందు రిస్క్ తీసుకున్నా తప్పులేదు. ఈ ఆలోచన రాగానే అతను నిటారుగా అయ్యాడు. చేతుల మధ్య బ్యాట్ బిగుసుకుంది. ఎదుటి స్పిన్ బౌలర్ నాట్యం చేస్తున్నట్టు వచ్చి గాలిలో బంతి వేసి కొట్టు అన్నట్టు రెచ్చగొట్టాడు. అలా అప్పుడప్పుడు అవతలి మనిషిని రెచ్చగొట్టి అవుట్ చేయడం మామూలే. అయితే అతడు రాయన్నని తక్కువ అంచనా వేశాడు. అతడి కవర్ డ్రైవ్లో ఒకప్పటి వెంగ్ సర్కార్ ఛాయలు, కళలు ఉన్నాయి. రాయన్న ఎడమకాలు ముందుకేసి బంతిని గాలిలోకి లేపాడు. దాదాపు మేఘాల్లోకి దూసుకు వెళ్ళినట్టు వెళ్ళి అది గ్రౌండ్ అవతల కార్ల మధ్య పడింది. సముద్రం మధ్య వాయుగుండం ఏర్పడితే ఆ గాలి తాకిడికి శబ్దం అలలు అలలుగా ఎలా వస్తుందో ఆడిటోరియంలో ఘోష ఆ విధంగా ఆకాశాన్నంటింది. రాయన్న చుట్టూ చూశాడు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. జనం నిన్నంతా తనని గేలి చేసి హేళన చేసిన జనం. రాయన్న శ్రీశ్రీని చదవలేదు. లేకపోతే నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే అన్న గేయం గుర్తు తెచ్చుకునేవాడే. సరిగ్గా ఇప్పుడు అలాంటి భావమే అతని మనసులో కదలాడింది. తను నేలకి ఒరిగిపోతున్నప్పుడు చీమని నలిపినట్టు నలిపేద్దామనుకున్న ఈ జనం ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అకస్మాత్తుగా తనొక యుద్ధభూమిలో ఉన్నట్టు ఫీల్ అయ్యాడు. వేల వేల కళ్ళు తన విన్యాసాన్ని గమనించడానికా అన్నట్లు వేచి ఉన్నాయి. తనని తాను నిరూపించుకోవాలి. ప్రాణాలు పోయే ముందు సైనికుడిలో కలిగే విజృంభణ భావన అది. ప్రపంచం మీద, మనుష్యుల మీద అతడికున్న కసికి పరాకాష్ట అది. అతని దృష్టి రమణి మీద పడింది. పాప్కార్న్ తింటూ ఏదో మాట్లాడుతుంది. బంతి వేయడానికి వస్తున్నాడు బౌలర్. రాయన్నికి మరికి ఏమీ కనిపించలేదు, ఏమీ వినిపించలేదు. తన మీద గొడవలు, జనం నినాదాలు అన్నీ మర్చిపోయాడు. కేవలం బంతి మాత్రమే కనిపిస్తుంది. రాయన్నలో కేవలం ఆటగాడు మాత్రమే మిగిలాడు. యుద్ధంలో మొదటి అస్త్రం శత్రువు కాళ్ళ దగ్గరికి వేసి ప్రారంభ నమస్కారం చేసేవారట. అతడు జనాలకి నమస్కారం పెట్టాలనుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఆట స్థలం బయట ఉన్న గడియార స్తంభం వరకు సిక్సర్ కొట్టి అద్దాలు బద్దలు కొట్టిన వీరులున్నారు. భార్యకు పుట్టినరోజు బహుమతిగా 100 పరుగులు ఛాలెంజ్ చేసి కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ల నుంచి స్ఫూర్తి తీసుకున్నాడు. వస్తున్న బంతి గుగ్లీ అని అనుమానం. దాన్ని కొట్టడం ఒక ఛాలెంజ్. అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత కష్టం. క్రికెట్ తెలిసిన వారికే ఆ కష్టం తెలుస్తుంది. భారత్ క్రికెట్ చరిత్రలో స్కేర్ కట్కి ప్రథముడు గుండప్ప విశ్వనాథ్. అతడే ఆశ్చర్యపడేట్టు కొట్టాడు రాయన్న. మోకాలు వంచి బ్యాట్ను వెరుపు వేగంతో తిప్పి కొట్టిన ఆ షాట్కి టీవీ, కెమెరాలు కూడా పట్టుకోలేనంత వేగంతో బంతి దూసుకు వెళ్ళి రమణి కాళ్ల ముందు పడింది. స్కేర్ కట్లో సిక్సర్. ఆ అపురూపమైన విన్యాసానికి ఎదుటి బ్యాట్స్మెన్ కూడా చప్పట్లు కొట్టాడు. రాయన్న రమణి వైపు చూశాడు. నిన్న టమాటాలు, కోడిగుడ్లు విసిరిన అమ్మాయిలు ఇప్పుడు ఆనందంతో కేరింతలు కడుతున్నారు. ఒక గొప్ప సైకలాజికల్ తృప్తి. అది సాడిజం కాదు. అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ సంతృప్తి. ఆ రోజు
ఆట పూర్తయ్యే వరకు వాళ్ళిద్దరూ అవుట్ కాలేదు. గంటన్నరలో 90 పరుగులు చేశారు. ఆట డ్రా అయింది. అజారుద్దీన్తో కలిసి అతడు వెనక్కి వస్తుంటే గౌరవానందనలు మిళితమైన అభిమానంతో ప్రేక్షకులు నిలబడ్డారు. స్టాండింగ్ ఓవేషన్ అంటే ఏంటో ప్రత్యక్షంగా చూస్తున్నాడు అతడు. అతడి కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. కంటి కింద విరిగిన ఎముక పెట్టే బాధ కాదది. మనసు బాధకి కంటి నుంచి వచ్చిన నీరు అది. ప్రేక్షక మహాశయులారా, నాకు ఇది చివరి ఆటే కావచ్చు. నాకు శిక్ష పడితే మీరు చెబుతున్న ఈ వీడ్కోలే నా క్రికెట్ జీవితానికి చివరి వీడ్కోలు కావచ్చు. స్టేడియం నుంచి నా ఈ నిష్క్రమణ క్రికెట్ ఆట నుంచి శాశ్వత నిష్క్రమణే అవ్వవచ్చు. కానీ నా ఈ చిన్న విజయాన్ని మీ గుండెల్లో పదిలపరుచుకోండి. నేనెలాంటి దుర్మార్గుడినని అనుకున్నా క్రికెటర్గా మాత్రం మీ మనసుల్లో కాస్త స్థానమివ్వండి చాలు. కన్నీటి పొరల మధ్య మసగ్గా కనబడుతున్న తనకు తెలియని తన అభిమానులకు నిశ్శబ్ద నివేదనలు అందించుకుంటూ అతడు లోపలికెళ్ళిపోయాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా భారత రాష్ట్రపతి నుంచి కప్ అందుకుంటున్నప్పుడు రాయన్న చేతులు వణికాయి. ఉద్వేగంతో గుండె వణికింది. ఈ విజయం నాది కాదు కిరణ్మయి, నీది అనుకున్నాడు మనసులో. విలేకరులు అతన్ని చుట్టుముట్టారు. ఈ ఆటలో భారత టీంలో మీ స్థానం నిలబడుతుందని భావిస్తున్నారా? టీంలో స్థానం నాకే రావాలన్న ఉద్దేశంలో నేను ఆడలేదు. నాకంటే బాగా ఆడి మరొకరు ఆ స్థానాన్ని పొందలేరన్న నమ్మకం ఏమిటి? నా వరకు నాకు బాగా తృప్తినిచ్చిన ఆట ఇది. నిజం చెప్పాలంటే గతంలో రంజీ ట్రోఫీ మ్యాచ్లలో నేను ఇంకా బాగా ఆడిన ఘట్టాలున్నాయి. ఒక టైంలో నేను నిలబడినందుకు, వికెట్స్ తీసుకున్నందుకు ఇప్పుడు ఈ కప్ నాకు వచ్చింది. భారత జట్టులో మీకు స్థానం ఇస్తే ఇంత అంకిత భావంతోనూ ఆడగలనన్న నమ్మకం మీకుందా? చూడండి, ఏ ఆటగాడైనా సిన్సియర్గా ఆడి పేరు తెచ్చుకోవాలనే ఆశయంతోటే ఆడతాడు. అయితే అదృష్టమో దురదృష్టమో ఒకటి ముందుగానే అతన్ని వరిస్తుంది. ఈ ఆటలో మొదటి ఇన్నింగ్స్లో నా ఆట అతి ఘోరం. అది సిన్సియారిటీ లేక కాదు, ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటుంది అంతే. మీ మీద వచ్చిన హత్యాభియోగం క్షమించండి. నా ఆటకి దానికి సంబంధం లేదు. అది కోర్టులో ఉంది. కోర్టుకే వదిలేయడం మంచిది. రాయన్న వెళ్ళిపోయాడు. లేడీస్ హాస్టల్లో చిన్న రూమ్ అది. 10x10 ఉంటుందేమో. రెండు వైపులా ఒక్కో మంచం, పక్కనే టేబుల్, ఒక్కో కుర్చీ ఉన్నాయి. గోడలకే అలమరాలు బిగించి ఉన్నాయి. వెనక చిన్న బాల్కనీ లాంటిది కనిపిస్తుంది. కిరణ్మయి సూట్ కేస్ తీసుకుని ఆ గదిలోకి అడుగుపెట్టింది. ఈ అమ్మాయి నా రూమ్మేట్ వినీల, నీలు అని పిలుస్తాం. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చేస్తుంది. ఈమె కిరణ్మయి, మా భాస్కర్ అన్నయ్య స్నేహితుడి చెల్లెలు. పరిచయం చేసింది ఇందుమతి. భాస్కర్ ఇందుమతికి అన్నయ్య. లాయర్ వెంకటరత్నం ప్రసక్తి కూడా లేకుండా తన స్నేహితుడికి చెల్లెలని పరిచయం చేసి వెళ్ళిపోయాడు భాస్కర్. ఇందుమతి బీకామ్ సెకండ్ ఇయర్లో ఉంది. వెల్కమ్, మీరేం చదువుతున్నారు? అడిగింది వినీల. కిరణ్మయి గారు ఎంఏ సైకాలజీ చేశారట. ఎంఫిల్లో చేరబోతున్నారు. మనకి కొద్ది రోజులు గెస్ట్గా ఉంటారు. ఇందుమతి జవాబిచ్చింది. మీరు సైకాలజీ స్టూడెంటా? అయితే మీకు మా హాస్టల్లో బోలెడు మేత, నవ్వింది వినీల. అంతకంటే నాకు మాత్రం కావాల్సిందేముంది? నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు తీరని కోరికల్లో ఒకటి కొద్ది రోజులు లేడీస్ హాస్టల్లో ఉండాలన్నది. ఈ అవకాశం రావడం సంతోషంగా ఉంది. మీ చదువుకి, మీ ప్రైవసీకి నేను అడ్డు రాకుండా ప్రయత్నిస్తాను. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలిగినా నాకు తప్పకుండా చెప్పండి అంది కిరణ్మయి. మాకు అసౌకర్యమా? నవ్వింది వినీల. ఈ హాస్టల్లో అందరూ ఏదో ఒక రకంగా అతిథులను తెచ్చిపెట్టుకుంటుంటారు. అసలు గెస్ట్ లేకపోతే తోచని వాళ్ళున్నారు. అలాంటిది పాపం మా ఇద్దరికీ ఇంతవరకు ఎలాంటి అతిథి రాలేదు. మాకు ఆ విషయంలో చాలా అసంతృప్తిగా ఉంది. కిరణ్మయి చొరవగా తన వస్తువులు ఓ మంచం మీద పడేసి బాసింపట్టు వేసుకుని కూర్చుంది. మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఈ హాస్టల్లో చాలా వింత క్యారెక్టర్లున్నట్లున్నాయి. ఎంఫిల్లో మంచి సబ్జెక్ట్ మ్యాటర్ సంపాదించుకోవచ్చనుకుంటాను.
అసలు రావడమే నేనో విషయం గమనించాను. మీ వార్డెన్ నన్ను చూడలేదసలు. కనీసం గేటు దగ్గర వాచ్మెన్ అయినా నా గురించి గట్టిగా అడగలేదు. ఆ విషయం మహా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఉస్మానియాలో పీజీ చేసినప్పుడు పీజీ హాస్టల్ స్టూడెంట్స్ హాస్టల్ డిసిప్లిన్ గురించి చెప్పి బెదరగొట్టేవారు.